ఓం నమో భగవతే శ్రీరమణాయ. భాషణములు 123. అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఉర్దూ పారసీ ఆచార్యులు డాక్టర్ మొహమ్మద్ హఫీజ్ సయ్యద్ మహర్షిని అడిగారు, బాహ్యమైన అవతారం యొక్క ఉద్దేశ్యమేమి? మహర్షి, ఈ అవతారమే నీ ప్రశ్నను ప్రేరేపించింది. భక్తుడు, నిజమే, మాయ నన్ను ఆవరించి ఉంది. ఆ ఆవరణ నుండి ముక్తి ఎలా? మహర్షి, మాయావరణం ఎవరికి? ఎవరా ముక్తి కోరేవారు? భక్తుడు, స్వామి, ఎవరు అని అడిగితే ఇంద్రియాలతో, మనోదేహాలతో, విషయాలతో సతమతమవుతున్న అజ్ఞానిని నేను. పాల్ బ్రంటన్ పుస్తకం చదివాక నేనెవరు అన్న విచారణ కొంత చేసి చూశాను. 3-4 సార్లు ఏదో చిత్తోల్లాసం కలిగింది కానీ అది కొంతకాలానికి పోయింది. నేనులో నిలవగలిగేదెలా? ఆ ఉపాయమేమో తెలిపి నాకు సాయం చేయండి. మహర్షి, కొత్తగా కనిపించేది మాయమవక తప్పదు. భక్తుడు, నిత్య సత్యాన్ని చేరేదట్లో సెలవీయండి. మహర్షి, అది నీవే. నీవెప్పుడైనా ఆత్మకు వేరుగా ఉండగలవా? నీవుగా ఉండడానికి యత్నమేమి? నీవెప్పుడూ నీవే. భాషణములు 124. ఓర్పు లేని మరొకడు సుదీర్ఘంగా ఏయేయో మాట్లాడి చివరికి అడిగాడు, కొందరు చిన్నపిల్లలు అకాలంగా చనిపోతారు. ఎందువల్ల? ఈ చూస్తున్న పెద్దలను తృప్తి పెట్టే పని లేదు. బలి అయిపోతున్నారే, ఆ పిల్లలకు ఆశ్వాసంగా బదిలీయండి. మహర్షి, బలి అయిపోతున్న వారు అడగరేం? వారి పక్షాన సమాధానం నీవు కోరడం ఎందుకు? హరే రమణ.